హరే కృష్ణ డియర్ డివోటీస్, గీత జ్ఞాన్ ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం అండి. హరే కృష్ణ. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకుందాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య కి జై, సుదర్శన భగవాన్ కి జై, వామన్ దేవ్ భగవాన్ కి జై, నితాయ్ చైతన్య భగవాన్ కి జై, శ్రీ శ్రీ పంచతత్వ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థన చేసుకుందామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. సో మనం 4th చాప్టర్ లో ఉన్నాం, అధ్యాయము. సో 31వ శ్లోకం ఒకసారి చదువుదాము. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. సో ఇవాళ శ్లోకం చిన్నది కానీ అర్థం చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఓ కురు వంశశ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి ఎడ తరువాతి జన్మమున గూర్చి వేరుగా చెప్పనేలా. అంటే యజ్ఞం చేయకపోతే ఈ లోకంలోనే, అంటే మనం ఉన్న ఈ జీవితంలోనే మనం ఆనందంగా ఉండలేం. ఇంకా వేరే ఇంకా నెక్స్ట్ జన్మ గురించి ఏం మాట్లాడతాము అని అంటున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే యజ్ఞాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ వారు చెప్తున్నారు. సో ఒక్కసారి మనము ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ విషయాలు ఏంటనే అంటే జస్ట్ గ్లాన్స్ ఏంటంటే అసలు 4 విభాగాలుగా చేశారన్నమాట ఈ చాప్టర్ని. ఏంటంటే 1 నుండి 10 శ్లోకాల వరకు ఏంటంటే దివ్య జ్ఞానం, భగవంతుని గురించి దివ్య జ్ఞానం మనకి చెప్తున్నారు. అలాగే 11 నుండి 15 ఏంటంటే ఈ దివ్య జ్ఞానాన్ని మనం ఎలా అప్లై చేయాలి మన లైఫ్ లో అనేది మనకి చెప్పారు. అలాగే 16 నుండి 24 వరకు కొంచెం దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, 16 నుండి 24 వరకు కర్మ, సారీ అండి. సో 16 నుండి 24 వరకు ఏం చెప్తున్నారంటే కర్మ ద్వారా మనము జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్పారనమాట, రైట్. అలాగే 25 నుండి 33 వరకు ఏంటంటే త్యాగాలు, సాక్రిఫైసెస్, త్యాగాల ద్వారా మనము దివ్య జ్ఞానాన్ని ఎలా మనము సంపాదించవచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో అలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఒక ప్రాపర్ పాత్వేలో మనకి శ్రీకృష్ణ భగవాన్ వారు మనల్ని ఒక చిన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్తారో ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అలా తీసుకెళ్తున్నారు అనమాట. అంటే ఏదో మన మీద ఏది ఇంపోజ్ చేయట్లేదు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నువ్వు ఇలాగే చెయ్యనని చెప్పట్లేదు, క్లియర్ గా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ మనల్ని తీసుకెళ్తున్నారు, రైట్. అలా అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ భౌతిక జగత్తులోకి మనం ఎందుకు వచ్చాము అనేది ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు కూడా చెప్తున్నారు. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకంటే అజ్ఞానం వల్ల, రైట్. ఇగ్నరెన్స్ అంటారు దాన్ని. అజ్ఞానం వలన మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాము. మరి ఎందుకు వచ్చాము? అలాగే వచ్చాం, బానే ఉంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? మనం అజ్ఞానం వలన ఏం చేస్తాం? మనము వికర్మలు చేస్తాం, రైట్. సిన్ఫుల్ అంటే చెయ్యకూడని పనులు చేస్తాం అనమాట, రైట్. సో చేసినప్పుడు ఏమవుతుంది? చెడ్డ పనులు చేస్తే ఏమవుతుంది? దానికి బ్యాడ్ రియాక్షన్ వస్తుంది, రైట్. దానికి ఒక రియాక్షన్, చాలా రియాక్షన్స్ ఉంటాయి. మనం చేసే ప్రతి వికర్మకి రియాక్షన్స్ ఉంటాయి, రైట్. సో దానివల్ల ఏమవుతుంది? మనం కర్మబంధనంలో చిక్కుకుపోతాము. హరే కృష్ణ. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ ఉంటాయి. యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? మనకు తెలియక. ఇప్పుడు కొన్ని ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ట్రాఫిక్ రెగ్యులేషన్స్. మనకు తెలియకుండా ఎటుతో పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం వికర్మలు చేసినప్పుడు ఏమవుతుంది, మనకి చెడు జరుగుతుంది, మనకి ఆ కర్మబంధనంలో మనం చిక్కుకుపోతాం. సో ఇదన్నిటికీ కారణం ఏంటి, అజ్ఞానము, ఇగ్నరెన్స్, రైట్? సో ఎప్పుడైతే మనం ఈ అజ్ఞానంలో ఉంటామో మనం తప్పులు చేస్తూ ఉంటాము. తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఈ భౌతిక జగత్తులోనే జన్మ మృత్యు జరా వ్యాధి, అలాగే మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి, అలా కంటిన్యూస్ గా ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మనకు భగవంతుడు వారు ఏం చేశారు, మనకి ఈ హ్యూమన్ బాడీ, ఈ హ్యూమన్ బాడీ, రైట్, హ్యూమన్ బాడీ ఇచ్చారు మనకి. హ్యూమన్ బాడీని మనం ఏం చేయాలి, హ్యూమన్ ఫామ్, దాన్ని ఏం చేయాలి మనం, ఇదొక ఆపర్చునిటీ, చాలా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి. ఈ కర్మబంధనం నుండి బయటపడడానికి మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఈ ఆపర్చునిటీ మనము చక్కగా వాడుకోవాలి, చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఏం చేశారు, దానికోసం వేదాస్ రాశారు. మనం ఎలా బయటపడాలి అనే దానికోసం ఏం చేశారు, వేదాలు రాశారు. వేదాల్లో ఏముంటుంది, మనము ఎవరైతే ఈ ఇంద్రియ వాంఛలని సరిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం అంటే ఏం చేయాలి, ఎలా ఈ భౌతిక వాంఛల నుండి బయటపడాలి, ఇంద్రియ వాంఛల నుండి ఎలా బయటపడాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది అంత వేదాల్లో రాసి ఉంటుంది. సో 4 విధాలుగా రాస్తారన్నమాట. ఏంటంటే ఇది ధర్మ, అర్థ, కామ, మోక్ష, రైట్? సో అర్థ, కామ, మోక్ష. ధర్మ అన్నప్పుడు మనం ధర్మాన్ని పాటిస్తూ, అంటే వేదాల్లో ఏం చెప్పిందో అది కరెక్ట్ గా చేస్తూ ముందుకెళ్తే మనము కరెక్ట్ ఒక పాత్వేలో వస్తాం, రైట్? అప్పుడు ఏమవుతుంది, మనకి వేదాస్ ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఫాలో అవుతామో మనకు అర్థ వస్తుంది. అర్థ అంటే ఏంటంటే మనము బతకడానికి మనకి ఫుడ్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే మనకి ఎప్పుడైతే మనకు ఒక ప్రాపర్ మంచి లైఫ్ ఉంటుందో, ఎకనామిక్ లైఫ్, మంచిగా మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు ఏమొస్తుందంటే కామం, మన బాడీలో ఉన్న సెన్స్ గ్రాటిఫికేషన్, అంటే ఈ ఇంద్రియ సుఖాలన్నింటినీ మనము పొందగలుగుతాం. ఎప్పుడైతే ఇది వేస్ట్, అది చేస్తూ ఇది వేస్ట్, దీనివల్ల ఉపయోగం లేదు అని తెలుసుకుని భక్తియుత జీవితాన్ని మనం ఎప్పుడైతే ఆ భక్తియుత జీవితం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా ఒక కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి, మెల్లమెల్లగా మనం పైకి వెళ్తా ఉంటాం మన భక్తియుత సేవలో. వెళ్తూ ఏమవుతుంది, లాస్ట్ లో మోక్ష, రైట్? మోక్ష స్టేజ్కి వెళ్తాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో వేదాస్లో ఏముంటుంది, రెగ్యులేటెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్, అంటే విచ్చలవిడిగా ఇంద్రియ భోగాలు చేయకుండా ఒక రెగ్యులేటెడ్ గా, ఎవరైతే వీళ్ళు చేయలేరో వాళ్ళు, అందుకని దాన్ని ఏమంటారంటే మ్యారేజ్ చేపిస్తారు మనకి, రైట్? సీక్రెట్ మ్యారేజ్ అంటారు. అంటే అందరు పెళ్లి చేసుకోవడము ఒక రెగ్యులేటెడ్ గా, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయకుండా ఒక రెగ్యులేటెడ్ గా చేస్తారనమాట. అలా ఎప్పుడు దానివల్ల ఏమవుతుంది, మెల్లమెల్లగా మనము హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తికి దగ్గరికి వెళ్తాం అనమాట. ఎందుకంటే బెవిల్డర్మెంట్ అనేది వస్తుంది, మనం ఆల్రెడీ చూసాము. ఎప్పుడైతే ఈ భౌతిక కర్మలు మనం చేస్తామో మన మైండ్ అంతా పాడైపోతుంది. మనకు అప్పుడు తెలుస్తుంది, దీనివల్ల ఉపయోగం లేదు, మనం నేను ఎవరిని, అప్పుడు మనం ఈ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు వెళ్తాము, రైట్? నేను ఒక ఆత్మని, నేను భగవంతుని యొక్క అంశని, నేను భగవంతునికి సేవ చేయాలి అనేది తెలుసుకుని ఏమవుతుంది, మనము హైయెస్ట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ లెవెల్ భక్తికి మనము వెళ్ళిపోతాం అనమాట. సో అందుకని మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనము తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే మనం ఈ రెగ్యులేషన్స్ పాటించమో దానివల్ల ఏమవుతుందంటే హ్యాపీనెస్ అనేది ఉండదండి అని చెప్తున్నారు. హ్యాపీనెస్ ఎప్పుడు ఉండదు, ఈ లైఫ్ లో, ఇప్పుడు ఈ జీవితంలో ఉండదు, నెక్స్ట్ జీవితంలోనూ ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ బాడీ ఎందుకు ఇచ్చారు మనకి, ఈ బాడీ ఏంటంటే యాక్చువల్గా ఈ హ్యూమన్ బాడీ అనేది మనకి టికెట్ టు ద నెక్స్ట్ బాడీ. మన నెక్స్ట్ జన్మలో మనం ఎటువంటి మనకి శరీరం వస్తుంది అనేది ఈ జన్మలో మనం ఏం చేస్తామో దానికి తగ్గట్టుగా మనకి రెడీ అవుతుంది నెక్స్ట్ బాడీ. అందుకనే ఈ బాడీ మనకి టికెట్, నెక్స్ట్ బాడీకి టికెట్ అనమాట. అలా అర్థం చేసుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మనం ఎటువంటి బాడీ, ఈ జీవితంలో ఎటువంటి కర్మలు చేస్తామో నెక్స్ట్ బాడీ కూడా దానికి తగ్గట్టుగా మనకి బాడీ వస్తుంది మన కర్మల్ని బట్టి, రైట్? స్వర్గలోకంలో కూడా చాలా సంతోషంగా ఉంటుందంట, రైట్? స్వర్గలోకంలో చాలా సంతోషం కలుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ అంతకంటే ఇంకా హైయెస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే కృష్ణ చైతన్యం. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ ప్లానెట్, మనం ఎప్పుడైతే మళ్ళీ భగవంతుని ధామానికి వెళ్తామో అప్పుడు మనము ఇంకా హైయెస్ట్ హ్యాపీనెస్ లో ఉంటాము అని ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తున్నారు. అది పర్ఫెక్ట్, రైట్? అది ఏం లైఫ్, అది పర్ఫెక్ట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఎప్పుడు మనం స్పిరిచువల్ మళ్ళీ మనము భగవంతుని ధామానికి వెళ్తాము, అది కరెక్ట్ హ్యాపీనెస్, ఇంకా హైయెస్ట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. స్వర్గలోకం హ్యాపీనెస్ కంటే ఇంకా హైయెస్ట్ హ్యాపీనెస్ అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందుకని ఏం చెప్తున్నారంటే
కృష్ణ కాన్షియస్నెస్, రైట్? ఈ కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు ఇది సొల్యూషన్, అందరికీ ఇది ఒక సొల్యూషన్. మనం ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యంలో ఉంటామో ఇది ప్రాపర్ సొల్యూషన్. మనం ఈ ఈ భౌతిక జగత్తులో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిలో నుండి బయటపడడానికి కృష్ణ చైతన్యం కరెక్ట్ అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? కృష్ణ చైతన్యంని పాటించాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ యజ్ఞం చేయమంటున్నారు. యజ్ఞం అంటే నథింగ్ బట్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే ఏంటి? త్యాగం చేయడం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనము చిన్న పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు, రైట్? పిల్లలు చదువుకుంటూ ఉంటారు, దాన్ని ఏమంటారు, బోర్డ్ ఎగ్జామ్స్ అని, ఆ ఎగ్జామ్స్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 10+2 ఎన్నో జరుగుతూ ఉంటాయి, రైట్? ఈ మధ్యలో IAS లో కొంతమంది చాలా చక్కగా ర్యాంకులు తెచ్చుకున్నారు. సో వాళ్ళందరూ ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఆ స్టేజ్కి వచ్చారు కదండి. నేనేం సరిగ్గా చదవను, కానీ నాకు సీట్ రావాలి, MBBS సీటు, IAS సీటు, ఆ సీటు, ఈ సీట్ కావాలంటే అవుతుందా? అవ్వదు. సాక్రిఫైస్ అనేది ఉండాలి, రైట్? సాక్రిఫైస్ చేస్తున్నప్పుడే ఏమవుతుంది, మనం మన గోల్స్ అచీవ్ చేస్తాం. అలాగే ఇది కూడా అంతే. మనం ఎప్పుడైతే ఈ బాడీని వికర్మ కోసం వాడకుండా, రైట్, భగవంతుని భక్తి చేయడానికే వాడతామో అప్పుడు మనము కరెక్ట్ పాత్వేలో వెళ్తాం, రైట్ కదండి? ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు కూడా పొద్దున్నే లేస్తారు, పిల్లలతో పాటు లేచి వాళ్ళకి చేయాల్సిన అన్ని చేస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి మిల్క్ ఇవ్వడం, వాళ్ళతో పాటు పక్కన కూర్చోకపోతే ఏమవుతుంది, అబ్బా అందరు నిద్రపోతున్నారు, నేను కూడా పడుకుంటాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే పేరెంట్స్ కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. అలాగే మనం కూడా అలాగే మన ఈ బాడీని ఈ ఇంద్రియ సుఖాలను వదిలేసి మనం కూడా వాటన్నిటిని త్యజించి భక్తియుత సేవలో ముందుకెళ్తే మనం తప్పనిసరిగా మనకి ముక్తి కలుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఒక చిన్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు కింద కూర్చుని ఉన్నారు. ఆయన గురువు గారు హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు ఆయనకి ఇనిషియేషన్ ఇస్తున్నారు, రైట్? జపమాల ఇస్తున్నారు. ఏంటి ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఒకసారి మిడిలో ఉన్నది భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు గారు, రైట్? ఆయన తండ్రి గారు. సో భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు ఒకసారి ఇంట్లో భోగ అర్పిస్తా ఉన్నారు, అంటే అన్ని ప్రిపరేషన్, అంటే దేవుడికి భోగ అర్పిస్తున్నారు అనమాట, రైట్? మనం తయారు చేస్తాం కదండి ప్రసాదం. సో భోగ అర్పిస్తున్నారు భగవంతుడికి. సో అర్పిస్తున్నప్పుడు ఒక ప్లేట్లో పెట్టి అన్ని మ్యాంగోస్ పెట్టారంట. మ్యాంగోస్ పెట్టి అర్పిస్తున్నప్పుడు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు తెలియకుండా, ఆయనకు తెలియదు ఇట్లా తీసుకోకూడదని, ఒక మ్యాంగో తీసేసుకొని తినడం మొదలు పెట్టారంట. సో అప్పుడు తండ్రి గారు చెప్తారు, ఇదేంటి, నేను దేవుడికి అర్పించడానికి అక్కడ పెడితే నువ్వు తీసుకున్నావేంటి, అట్లా తీసుకోకూడదు, అది మంచి పద్ధతి కాదు అని అంటారనమాట. అలా అన్నప్పుడు అంత చిన్న వయసులో, తెలియని వయసులో కూడా ఆయన అప్పుడే డిసైడ్ చేసుకున్నారంటండి, ఇంకా నేను జీవితంలో మ్యాంగోని ముట్టుకోను అని ఆయన డిసైడ్ చేసుకున్నారు. అంటే చూసారా ఎంత అదొక సాక్రిఫైస్, త్యజించేశారు. నాకు ఇంద్రియ భోగం, మ్యాంగో యొక్క ఇంద్రియ భోగం నాకు వద్దు, ఎందుకు, నేను భగవంతునికి ఇవ్వాల్సింది పోయి నేను తీసుకున్నాను. అంత చిన్న వయసులో చూసారా, అంటే అది త్యాగాన్ని ఎట్లా త్యాగం చేశారో మనం అర్థం చేసుకోవాలి, రైట్? అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఎటువంటి త్యాగాలు చేశారో ఒకసారి చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు, రైట్, 2 గంటలకి నిద్రలేస్తారండి. లేచి జపం చేసుకుంటారు. ఆయన జపం చేసుకొని బుక్స్ అన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. చేసేసి, అంటే ఆ బుక్స్ అన్ని వేరే వేరే లాంగ్వేజెస్ లో ఉంటాయి కదండి, బెంగాలీలోనూ సంస్కృతంలోనూ ఎట్లా ఉంటాయి. సో ఆ లాంగ్వేజెస్ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, రైట్? సో 3:30 గంటలకి ఆరతి చేస్తారు రూమ్ లోనే. అలాగే 4:30కి మళ్ళీ ఆరతి చేస్తారు టెంపుల్లో, మెయిన్ టెంపుల్లో. అలాగే క్లాస్ ఉంటుంది, శ్రీమద్ భాగవతం క్లాస్ ఇచ్చి టెంపుల్లో కీర్తన చేస్తారు. 6:30కి మార్నింగ్ వాక్ వెళ్తారు, 1 hour మార్నింగ్ వాక్, ఇంకా కొంచెం మెడిసిన్స్, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, రైట్? మార్నింగ్ వాక్ తర్వాత టెంపుల్కి వస్తారు. 9 గంటలకి మళ్ళీ ప్రేయర్స్, అంటే కీర్తన చేస్తారు కదండి, రూమ్ లోనే కీర్తన చేసుకునేవాళ్ళు. 10 గంటలకి లెటర్స్, ఆయనకి ఎంతో మంది డిసైపుల్స్ ఉన్నారు కదండి. 70 వయసులో ఆయన ప్రభుపాల్ వారు యుఎస్కి వెళ్ళారు, రైట్? ఎంతో మంది ఎన్నో డిఫరెంట్ కంట్రీస్ లో ఆయన టెంపుల్స్ స్థాపించారు. సో వాళ్ళందరికీ డౌట్స్ ఉంటాయి. అప్పట్లో వాట్సాప్, ఈమెయిల్ లేదు కదండి. సో అందరు లెటర్స్ రాస్తూ ఉంటారు. సో ఈ లెటర్స్ అన్నిటికీ రిప్లై చేస్తూ ఉండేవాళ్ళు, రైట్? అలాగే డివోటీస్ కి ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు, ఇది మంచిది, మనం ఇలా ముందుకు వెళ్ళాలి, ఈ ఇస్కాన్ లో ఎలా స్థాపించాలి అనేది అన్ని చెప్తా ఉంటారు. అలాగే గెస్ట్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీట్ అవుతారు అనమాట.
అలాగే 12 గంటలకి మసాజ్, ఇంకా ఆయన గాయత్రి మంత్రాన్ని ఆయన చేసుకునేవాళ్ళు. అలాగే 1 గంటకి లంచ్, జప, ఇంకా రెస్ట్, రైట్? అలా చేసేవాళ్ళు. మళ్ళీ 4:30కి లేసేవాళ్ళు, జ్యూసు, మళ్ళీ పిచ్చాపాటి లైక్ మన డివోటీస్‌తో ఒక 2 గంటలు అలా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ చేయడము, ఇట్లా. 6:30కి ఆరతి చేసేవాళ్ళు, రైట్? ఆరతి ఉంటుంది సాయంత్రం పూట. అలాగే తర్వాత చిన్న మీల్, ఎక్కువ తినేవాళ్ళు కాదు, చాలా లైట్ మీల్ తీసుకునేవాళ్ళు. 10 గంటలకు నిద్రపోయేవాళ్ళు. 10 గంటలకు పడుకుని ఎప్పుడు లేసేవాళ్ళు? 1 గంట లేదా 2 గంటలకు లేసేవాళ్ళు. అంటే చూసారా? 4 గంటలే. అంటే అంటే మనం కూడా ఆయనలాగా చేయాలని కాదు నేననేది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే సాక్రిఫైస్, త్యాగం చేస్తున్నారు ఇక్కడ, రైట్? ఎవరి కోసము? ఆయన గురువుగారు చెప్పారు, నువ్వు పాశ్చాత్య దేశాలకెళ్ళి ఈ కృష్ణ చైతన్యం గురించి అందరికీ చెప్పు అనగానే ఏం చేశారు? ఇక్కడ ట్రై చేశారు, ఇక్కడ అవ్వలేదు. సో అందుకని వెళ్ళిపోయారు. సో ఏజ్‌లో 70 వయసులో, రైట్? వెళ్ళి ఏం చేశారు? 11 సంవత్సరాలలో 108 టెంపుల్స్ స్థాపించారండి ప్రభుపాల్ గారు 70 ఏజ్‌లో, రైట్? వెళ్ళినప్పుడు. అలా అది ఎంత గ్రేట్! ఎవరైనా చేయగలరా అట్లా? అదనమాట. సో భగవంతుడి మీద నమ్మకం ఉండి, ఆయన గురువు మీద నమ్మకము, భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఇలా చేశారు ప్రభుపాల్ గారు. అలాగే భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన చాలా ప్రామినెంట్ ఆచార్య. ఈ మన ఇస్కాన్‌లో ప్రామినెంట్ ఆచార్య. అలాగే చాలా మంచి లీడర్, స్పిరిచువల్ లీడర్. ఆయన ఏం చేసేవాళ్ళు? మ్యాజిస్ట్రేట్. ఆయన యాక్చువల్‌గా ఒక మ్యాజిస్ట్రేట్ అనమాట. మ్యాజిస్ట్రేట్ ఎక్కడ? కొలోనియల్ ఇండియాలో అప్పట్లో బ్రిటిష్ రూల్ ఉండేది కదా! అక్కడ ఒక మ్యాజిస్ట్రేట్ అనమాట. ఏం చేసేవారు ఆయన? చాలా మంచి ప్రీచర్. ఏం చేసేవాళ్ళు? అన్ని రాసేవాళ్ళు, బుక్స్ అన్ని రాసేవాళ్ళు. బెంగాలీలో బుక్స్ ఉండేవి కదా! అయన్నీ రాసేవాళ్ళు అనమాట. అన్ని ఇంగ్లీష్‌లోకి మార్చేవాళ్ళు. అట్లనమాట. టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య గురించి మనకు తెలీదు. సో ఆయన రాసేవాళ్ళు. అలాగే చాలా సాంగ్స్ రాశారు. రాసి ఏంటి? ఎందుకు మనకు తెలీదు. చాలా మందికి తెలీదు. చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ మెటీరియల్ వరల్డ్‌లో. సో వాళ్ళకి ఎలాగైనా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి చాలా రైటింగ్స్ ప్లస్ సాంగ్స్ రాశారు ఆయన, రైట్? సో అంత గ్రేట్ అనమాట. సో ఆయన దినచర్య ఎలా ఉంటుంది? ఆయన ఎంత గొప్పవాళ్ళంటే, ఆయన మెజిస్ట్రేట్ ఎంత బ్రిటిష్ ఎంత చక్కగా ఆయన పనిచేసేవాళ్ళంటే, బ్రిటిష్ వాళ్ళు ఆఫీస్ నుండి ఇంటికి ట్రైన్ ట్రాక్ వేశారండి, రైల్వే ట్రాక్. అంటే ఆయన ఎంత చక్కగా పనిచేసేవాళ్ళంటే, వాళ్ళకి ఎంత ఇష్టమైందంటే, ఆయన చెప్పంగానే, మెజిస్ట్రేట్ కదా, ఆయన చెప్పంగానే వినేవాళ్ళంట అందరూ. సో ఆయనేమో, నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇంటి నుండి ఆఫీస్‌కి రావడం నడుచుకుంటూ, చాలా టైం వేస్ట్ అవుతుంది, నేను రాలేను అని చెప్తే, బ్రిటిష్ వాళ్ళు రైల్వే ట్రాక్ చేసేసారు. ఆ ట్రాక్ ఇప్పటికీ ఉంది, ఇంటి నుండి అది ఆఫీస్‌కి, రైట్? మాయాపూర్‌కి వెళ్తే మనం చూడగలుగుతాం. అంత గొప్ప డివోటీ అండి ఆయన, రైట్? డివోటీ అయ్యుండి కూడా చాలా చక్కగా పనిచేసుకునేవాళ్ళు. సో ఆయన దినచర్య ఒక 1 మినిట్‌లో చెప్పుకుందాం. 8 గంటల నుండి 10 గంటల వరకు రెస్ట్, అంటే అంతే. 2 గంటలు 3 గంటలు రెస్ట్ అంతే. అలాగే 10 to 4 రాత్రి 10 నుండి 4 గంటల వరకు రాస్తూ ఉండేవాళ్ళు. బెంగాలీ నుండి ఇంగ్లీష్‌కి అన్ని బుక్స్ రాయడం, రైట్? 4 to 4:30 మళ్ళీ రెస్ట్ తీసుకునేవాళ్ళు. 4:30 to 7 జప, చాంటింగ్ చేసేవాళ్ళు పొద్దున్నే. 4:30 to 7, 7 to 7:30 కరెస్పాండెన్స్, అంటే ఏదన్నా ఎవరితోనో మాట్లాడడము అట్లా. 7:30 to 9:30 శాస్త్రాలు చదివేవాళ్ళండి పొద్దున. 7:30 to 9:30, 9:30 to 10 సింపుల్ ప్రసాదం తీసుకునేవాళ్ళు. 10 to 1 కోర్ట్ డ్యూటీస్. 1:00 ఇంటికి వచ్చేవాళ్ళు, 2:00 ప్రసాదం తీసుకొని కొంచెం సేపు నిద్రపోయేవాళ్ళు. అలాగే మళ్ళీ 2 to 5 మళ్ళీ కోర్ట్ డ్యూటీస్ వర్క్. మళ్ళీ 5 to 7 PM ట్రాన్స్లేషన్, మళ్ళీ బుక్స్ రాయడం మొదలు పెట్టారు. అలాగే 7 to 8 ప్రసాదం తీసుకునేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు. సో ఆయన ఒక చిన్న పోయం లాగా రాశారండి. అదేంటంటే ఒకసారి చూద్దాము. జీవ్ జాగో గౌరచంద్ర బోలే, కోటా నిద్ర జావో మాయా పిశాచిర కోలే. అంటే ఏంటంటే, వీరందరూ నిద్రపోతున్నారు, స్లీపింగ్ సోల్స్ అంటే మనము అందరము అజ్ఞానంలో ఉన్నాము, లేగండి అని అంటున్నారు అనమాట. ఎంతసేపు నిద్రపోతావు? ఎక్కడ నిద్రపోతున్నాము? మాయ యొక్క ల్యాప్ లో, అంటే మాయ యొక్క కాళ్ళ మీద నిద్రపోతున్నారు. లేగండి, మీకు తెలీదు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ మెటీరియల్ వరల్డ్ లో, లేగండి అని పోయం రాశారు. సో ఎంత చక్కగా, అంటే చూసారా ఇక్కడ గొప్ప డివోటీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళ దైనందిన కార్యక్రమాలను చక్కగా వాడుకుంటున్నారు. సాక్రిఫైస్, వాళ్ళేమి ఇంద్రియ భోగాలు చేయట్లేదు. చక్కగా వాళ్ళు ఏం చేయాలి, ఏం కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి తెలుసుకొని వాళ్ళు జీవితంలో ముందుకెళ్తున్నారు. సో ఇంకా ఏమేమి చేయొచ్చు మనము? బుక్స్, ప్రభుపాల్ వారి బుక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ కంటే ఇంకా బుక్సే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయండి, బుక్స్ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయండి అంటారు. సో అందుకని ఇక్కడ చూసారా, అందరూ ప్రభుపాల్ వారి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మాయాపూర్ టెంపుల్ ఉంది. సో ఇప్పుడు చాలా పెద్ద టెంపుల్ కడుతున్నారు మాయాపూర్ లో. అది ఏంటంటే, అది ఏమంటున్నారు ఇప్పుడు?
హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్కాన్. అంటే అన్ని దేశాల నుండి అందరు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి. అక్కడ ప్లానిటోరియం ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చాలా పెద్ద టెంపుల్ కడుతున్నారు, ఎంతో మంది వచ్చి అక్కడ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అలా కడుతున్నారు అనమాట. సో ఎందుకు భగవంతుడి గురించి ఎవరు తెలియట్లేదు, అజ్ఞానంలో ఉన్నారు, వికర్మలు చేస్తున్నారు. సో ఈ అజ్ఞానం నుండి తొలగించడానికి ఇదంతా చేస్తున్నారు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ కింద చూస్తున్నాము భక్తి వేదాంత హాస్పిటల్. చూసారా, అక్కడ అందరూ పూజ చేస్తారు పొద్దున్నే, మళ్ళీ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రైట్, హాస్పిటల్ ఇది భక్తి వేదాంత హాస్పిటల్ ముంబైలో. సో అట్లా అనమాట, మన పనులు కూడా అలా చేసుకోవాలి. సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ సుఖములు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు. సో యజ్ఞం అంటే ఏంటి? సాక్రిఫైస్, త్యాగాలు చేయాలి, అప్పుడే మనము జీవితంలో ముందుకెళ్తాము. అలాగే అన్నిటికంటే పెద్ద త్యాగం ఏంటి? ఈ వెడిక్ రిచువల్స్, ఇదంతా ఇంపార్టెంట్, వెడిక్ వేదాస్ ఇదంతా ఇంపార్టెంట్, కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి? చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. ఎందుకు? భగవంతుని నామానికి భగవంతుడికి లీలలకి తేడా లేదు. సో అందుకనే చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎప్పుడైతే ఈ చాంటింగ్ చేస్తామో ఇంద్రియ సుఖాలను మన మనసులో వెళ్ళిపోతాయి, రైట్, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఎందుకు? మనం భగవంతునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా భగవంతునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం అటెన్షన్ ఇస్తున్నాం భగవంతునికి, అటెన్షన్ మన ఇంద్రియాలకు కాకుండా భగవంతునికి ఇస్తున్నాం. సో మెల్లమెల్లగా దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు, సెన్సెస్ యొక్క ఎఫెక్ట్, ఇంద్రియాల ఎఫెక్ట్ ఉండదు మన మీద. అలా చేయాలి. అందుకనే చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రభుపాద వారు చెప్తున్నారు. సో అలాగే రేపటి క్లాస్ లో మనం ఏం తెలుసుకుంటామంటే అండి, ముక్తి ఎలా మనము సంపాదించవచ్చు అనేది మనము రేపటి క్లాస్ లో మనము తెలుసుకుంటాం. సో ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయండి? క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మనం చర్చించుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, ఫస్ట్ లైన్ యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతన అని ఉంది కదా, దాన్ని మిస్ అయ్యామా ఏంటి ప్రభుజీ? ఏంటండి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఫస్ట్ లైన్ ఈరోజు శ్లోకంలో యజ్ఞ భుజో యాంతి బ్రహ్మ సనాతనం అని ఉంది కదా, అది లైన్ మిస్ అయ్యాము మనం ఏంటి? లేదండి, అది అట్లాగే ఉంది, 2 లైన్లే ఉన్నాయి. ఇక్కడ పెద్ద లైన్స్ 2 ఉన్నాయి. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. మీరు భగవద్గీత చూస్తున్నారా? లైక్ భగవద్గీత శ్రీల ప్రభుపాద్ బుక్ అయినా మీరు చదువుతుంది? ఎక్కడ చూస్తున్నారు? 2 ఉన్నాయండి, 2 లైన్లు. సప్తమ, లాస్ట్ సప్తమ. సారీ అండి, మీరు ఏదైనా వేరే బుక్ లా చూస్తున్నారేమో. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, హరే కృష్ణ అండి, అందరికీ దండ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, డియర్ డివోటీస్. సో